ఎంసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుమారు 23 మంది ఒక బొలెరో మాట్లాడుకొని పలమనేరు మండలం కొలమాసనపల్లి వద్ద చావును చూసుకుని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా చౌడేపల్లి గంకొండ రోడ్డు గుత్తివారిపల్లి వద్ద ద్విచక్ర వాహనదారుడు అడ్డు రావడంతో బొలెరో వాహనం బోల్తాపడి 25 మంది గాయాల పాలయ్యారు. రేషం తోటలో రేషం ఆకులు కోస్తుండగా భారతి అనే రైతుకు రక్త పింజేరి పాము కొరకడంతో హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందించగా ప్రాణాపాయం తప్పిందని భారతి బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారుడు సంఘటన ప్రాంతంలో మృతి చెందారని సమాచారం. స్థానికుల సహాయంతో పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఘటన ప్రాంతం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షించారు. వైద్యులకు పలు సూచనలు చేసి 108 వాహనం ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. నాకు ఎదురు వచ్చింది. నేను ఊర్లోకి వస్తా ఉంటే హాస్పిటల్కి వస్తాను. వాడు ఎందుకు పోయినాడో తెలియదు. నా ముందరనే ఉంది రావడం. అంబులెన్స్ పనులు ఎట్లేదు. ఎమర్జెన్సీ 3 ఫస్ట్ సీరియస్ కేసులు ఒకటి వస్తే కూడా చాలు. సీరియస్ కేసు వాడు ఎందుకు నా ముందరనే పోయినాడు. వాడు ఎందుకు అంబులెన్స్ పెట్టుకున్నాడు కరెక్టే. నా ఎదురుగానే పోయినాడు. వాడు ఇంటి అనుకున్నారా హాస్పిటల్లో ఉన్నాం. అదే వచ్చేసినాం రా. వచ్చినాడు కొంచెం ఎట్లుంది. ధైర్యం ఉంది. ఏం కాదు. సరేనా కది భయపడితేనే ఏం కాదులే. ధైర్యం ఉండండి. మీకేం కాదు. సరేనా?
అయినా మీరు ఎక్స్రే తీసుకోండి. లేదు కదా? ఎక్స్రే పంపించేయండి. మరి ఎవరినైతే షిఫ్ట్ చేయాలన్నా వాళ్ళు ఇమీడియట్ షిఫ్ట్ చేసి జాగ్రత్తగా చేయాలి. చెప్పలేదు మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఎవరికి చెప్పినా నాకు కలెక్టర్ మాట్లాడినా బిఎండబ్ల్యూతో మాట్లాడినా ఏదో సంథింగ్ ప్రాబ్లం మెయింటైన్ చేసుకోవాలి. చేసుకొని వచ్చినా జాగ్రత్త ఎంతసేపు ఎదుగుతానే ఏడుకుంటే వెళ్ళిపోవాలి. మనకంటే పుత్తూరు ఏముంటుంది. ఇంకో పక్క చనిపోయారు టూ వీలర్ వస్తుంది చనిపోయినాడు జనరేటర్ అంచులోనే వచ్చేసి పెడతాం అంచులోనే వచ్చాము. స్మూత్గా వేసి ముందే మనకు ప్రాబ్లం ఉండేటప్పుడు జాగ్రత్త సర్దైనప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు 108 ఇంత పిల్లలు ఇప్పుడే పంపిస్తా ఉన్నాను. కలెక్టర్ చేసి ఫోన్ చేశాను. అతను ఫోన్ చేసి ఫోన్ నాకు ఎదురొచ్చింది. నాకు ఊళ్ళో నాకు ఇప్పుడే ఎదురొచ్చింది. సీరియస్ ఎక్కువ ఉన్నాయని పంపించేది. ఎంతమంది ఉంటారు ఇప్పుడు? 7 షిఫ్ట్ ఫ్రాక్చర్స్ ఉండేవాళ్ళు, లైఫ్ రిస్క్ ఉండేవాళ్ళు ముగ్గురు. లోపల ఆవిడ అంటే వాళ్ళ ముగ్గురిని ఫస్ట్ చేస్తాం. ఫ్రాక్చర్స్ ఉండేవాళ్ళు లైఫ్ రిస్క్ లేదు. గంగవరము, పల్లంనేరు, బంగారుపల్లి. కోట బయలుపల్లి అన్నవరము పొలంనేరు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు లేదా ఇంతకంటే అయితే కష్టం కదా. డీజిల్ వస్తుంది ఇదే రాగల మనకు 2 బండ్లు కావాలి. గంగవరం నుంచి ఎట్లయిందో ఏమన్నా ఎవరు బండి ఇదేరా ఎట్లా ఏం జరిగిందో ఏమో బండి ఎదురుచ్చినాడు కూడా. బండిలో 20 మంది ఉన్నారండి సార్. చావు ఒక ముగ్గురు అయితే కొంచెం బ్యాడ్ ఉన్నారు సార్. ఇక్కడే ఉన్నారు సార్. ఒక హెడ్ ఇంజరీ చేస్తున్నారు సార్. ఇప్పుడే వచ్చింది చట్లు గట్టి స్టెబిలైజ్ చేస్తారు స్టెబిలైజ్ చేస్తున్నారు సార్. మీరు చూడు మా నాకు ఏం పని లేదు. మీరు చూడండి రండి సార్. పని చూడండి. ఏం జరిగిందో ఏమో బండి ఎవరు ఉన్నారు బండ్ల 20 మంది నా వాళ్ళ గుర్రస్తున్నారు వాళ్ళంతా పురుషులతో ఎక్కువ చెప్పనా గట్ట కొడుకు గుర్రప్ప టైంలో అంటే బంధువులు అంటే ఎవరికి ఇబ్బందికరంగా ఉండేది గుర్రప్పను ఆయన తమ్ముడికి మళ్ళీ గుర్రప్ప మరదాలు రమ్మ మిగతా వాళ్ళంతా అంత కట్లు కుట్లు బాగానే ఉంటారు. ఫార్మాసిటీ పోయినాం కొండ సాగు పోయినాం 20 మంది ఉన్నాం పుల్లారు పాత అంటే అది హత్యలు మారపల్లి పొలమాయనపల్లి దగ్గర కొండలపల్లికి సాగు పోయినాము. సాగు తీసుకొని వస్తూ ఉన్నాము. వస్తా ముందర ఎదురు ఏమొచ్చిందో 20 మంది పోయినాము. వస్తా ఏం ఎదురు వచ్చిందేమో బండి పల్టీలో
గౌడు మా ఊరు గంగవరం మండలము. మా వదినకి పులుగు ముట్టుకోనింది బాయ్. రేషన్ తోటలో రేషన్ ఆకులు కోస్తుండగా భారతి అనే రైతుకు రక్తపింజేరి పాము కొరకడంతో హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందించగా ప్రాణాపాయం తప్పిందని భారతి బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి అని రైతులు అంటున్నారు. గౌడు మా ఊరు గంగవరం మండలము. మా వదినకి పులుగు ముట్టుకోనింది బాయికాడ ఆకు వస్తా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాము. అక్కడ సూది వేసినారు. మళ్ళీ చిత్తూరుకు రాయించినారు. మేము గుంటూరు హాస్పిటల్కి పోయినాము. మా వదిన పరిస్థితి బాగుండదు. ఇప్పుడు బాగానే ఉంది. 3 రోజులు అయింది. ఈరోజు బాగానే ఉంది. ఇట్లా పులుగు ముట్టుకునే వాళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్కి పోండా అందరూ బాగా చూస్తారు.